నమస్తే. మూవీ ఖజానా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను రేచల్. 1975వ సంవత్సరంలో స్వర్గీయ నటభూషణ శోభన్ బాబు గారు నటించినటువంటి చిత్రం సోగ్గాడు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1975వ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకు అంటున్నామంటే, ఈ సంవత్సరం శోభన్ బాబు గారికి ఒక స్వర్ణయుగం అనే చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో తీసిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ చిత్రం యొక్క గొప్పతనం ఏంటి? ఎస్, ఈ చిత్రం యొక్క ప్రత్యేకత అనేది తెలుసుకుందాము. ఏంటి మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే శోభన్ బాబు గారి ఈ మూవీ ఎందుకు అంత ప్రత్యేకత అని తెలియపరచడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. వారితో మాట్లాడి తెలుసుకోవాల్సిందే. నమస్కారం సార్. నమస్తే రేచల్ గారు. సార్, ఈ మూవీ అంతా మండపేటలో తీశారు అని నేను విన్నాను. ఈ సినిమాకి సంబంధించి వాస్తవాలు ఏంటి అసలు? మండపేట, సకినేటిపల్లి, కారం చేడు, మెడ్రాస్ స్టూడియోలోను, హైదరాబాద్లో కూడా తీశారు ఆ సినిమాని. హైదరాబాద్లో ట్యాగ్ బండ్ ఉంటుంది మీరు ఒక సీన్లో. ఓకే, 1975 అంటే ఏమిటి? 51 సంవత్సరాలు అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. 51 ఇయర్స్ తర్వాత కూడా మనము సోగ్గాడు గురించి మాట్లాడుతున్నామంటే అది ఒక్కసారి 51 ఏళ్ల క్రితము అది ఎంత సంచలనం సృష్టించిందో ఊహించుకోండి. మేమంతా కొద్దిగా 8, 9 తరగతులు చిన్న పిల్లవాడిని నేను. ఎక్కడ చూసినా అంటే ఆ రోజుల్లో ఏమిటంటే పెళ్ళి అంటూ జరిగితే మైక్ పెట్టి పాటలు పెట్టడం అనేది ఒక ఫ్యాషన్. ఎన్ని రోజులు? 3 రోజులు పెట్టేవాళ్ళు. 3 రోజులు ఆ వీధులన్నీ దద్దరిల్లిపోయేవి పాటలు పాటలు పాటలతో. సోగ్గాడు పాటలు పెట్టకుండా పెళ్లి మండపం అనేది లేనేలేదు. ఆ రోజుల్లో ఏంటంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, మామూలు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కాదు, బాగా షావుకారులు ఉంటారే ఆ ఊరిలో. అబ్బో వీడు మామూలుడు కాదని అంటారే, వాళ్ళు మ్యూజిక్ కచేరీ పెట్టేవాళ్ళు. మ్యూజిక్ కచేరీలో సోగ్గాడు పాట పాడకుండా ఆ కచేరీ మొయ్యేది. సోగ్గాడులో ఒక 3-4 పాటలు పాడేవాళ్ళు. అంటే అంత మ్యూజికల్ హిట్ ఆ సినిమా. మహాదేవన్ సంగీతము, అత్రేయ గారు రాశారు పాటలన్నీ. ఏమిటి ఈ సినిమాలో ప్రత్యేకత అంటే, ఒకటి సురేష్ మూవీస్ వాళ్ళు తీశారు ఈ సినిమాని. రామానాయుడు గారు, విజయ వాళ్ళు కూడా దీంట్లో కొలాబరేషన్ ఉన్నారు, కానీ వాళ్ళ పేరు పెద్దగా ఎక్కడ కనపడలేదు. స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ బయట పబ్లిసిటీలో విజయ వాళ్ళ కాంబినేషన్ అనేది పెద్ద కనపడలేదు ఆ రోజుల్లో కూడా. రామానాయుడు గారు సినిమా తీయడం కాకుండా మహాదేవన్ గారు ఆ రోజు ఒక విజృంభణ, మహాదేవన్ పాటలు అంటే ఒక రేంజ్ అనమాట ఆయన సంగీతం అంటే. ఆయన జయసుధా, జయచిత్ర గారికి తొలి సినిమా. జయసుధా గారు అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నారు. వీళ్ళిద్దరు హీరోయిన్లు. ఇంకా సత్యనారాయణ, శాంతకుమారి వీళ్ళంతా రొటీన్ క్యాస్టింగే. ఇక పెద్దగా మనకేమి జయచిత్ర గారి ఇంట్రడక్షన్ మినహాయిస్తే మిగతా అంతా మామూలే. శోభన్ బాబు గారు ఏమిటి? శోభన్ బాబు గారు 75 అనేది లక్కీ ఇయర్ ఆయనకి. 70s తర్వాత ఒక్క రేంజ్లో విజృంభించిన ఇద్దరు హీరోల్లో కృష్ణ గారు ఒకరు, శోభన్ బాబు గారు ఒకరు. 73లో ఈయనకి ఇదేమిటి అల్లూరి సీతారామరాజు పడింది కృష్ణ గారికి. 71లో వచ్చి మోసగాడు, తర్వాత దేవుడు చేసిన మనుషులు, ఇలా చాలా పడ్డాయి. చాలా సినిమాలు వరుస హిట్స్ ఉన్నాయి కృష్ణ గారికి. అలాగే శోభన్ బాబు గారికి అంటే 75లో 5 హిట్లు ఉన్నాయి ఆయనకి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనకి ఈ పెద్ద పెద్ద హీరోలు అంతా ఏం చేస్తారు? 2 ఏళ్లకో సినిమా, 3 ఏళ్లకో సినిమా తీస్తూనే ఉంటారు. ఆ రోజుల్లో హీరోలు ఎలా ఉండేవాళ్ళు అంటే, కృష్ణ గారు ఒక ఇయర్ 11-12 సినిమాలు తీస్తే, శోభన్ బాబు గారు 75లో 8 సినిమాలు తీశారు. సరే, ఎన్టీఆర్ గారు కూడా అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా 9-10 సినిమాలు తీశారు. ఏఎన్ఆర్ గారు కూడా 6-7 సినిమాల సంవత్సరానికి తీసిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమిటంటే ఇండస్ట్రీకి విపరీతమైన పని కల్పించేవాళ్ళు. 1975లో సోగ్గాడు ఎండ్లో వచ్చింది. ఆ ఇయర్ దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, తర్వాత జోబు దొంగ, అన్నిటికంటే మనం 75ని గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు సూపర్ డూపర్ దర్శకుడైనటువంటి కె రాఘవేంద్రరావు గారు ఫస్ట్ 75లో శోభన్ బాబు గారితో బాబు తీశారు. బాబు సినిమా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఎందుకంటే హీరో ఒక టైలర్గా ఇంట్రడ్యూస్ చేసిన ఒక విచిత్రమైన సినిమా అది. తర్వాత రోజుల్లో వంశీ గారు లేడీస్ టైలర్ తీశారు, కానీ రాజేంద్ర ప్రసాద్తో అంత పెద్ద కమర్షియల్ హీరోని ఒక టైలర్గా చూపించారు ఆయన. చాలా బాగుంటుంది బాబు సినిమా. ఇప్పుడు సోగ్గాడు గురించి మాట్లాడాలంటే, సోగ్గాడు అనేది బాలమురుగన్ గారు కథ అందించారు. మామూలు రొటీన్ ఫార్ములా కథే అది. ఈ రొటీన్ ఫార్ములా కథ ఏమిటి? హీరో ఉంటాడు, హీరోకి ఒక మరదలు ఉంటుంది. హీరో మరదల్ని ఏ కారణాల వల్ల ఆయన చేసుకోలేకపోతాడు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు, లేదా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అక్కడ ఆ ఊరిలోనే వాళ్ళ మామయ్య ఎవరో ఒకరు విలన్ ఉంటారు, వాళ్ళ మదర్కి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇవన్నీ మామూలు రొటీన్ ఫార్ములా సినిమా అనేది. ఎందుకు రొటీన్ ఫార్ములా అంటున్నానంటే, దసరా బుల్లోడు వచ్చింది అంతకుముందు.
చాలా సినిమాలు వచ్చాయి. నాగేశ్వరరావు గారు చంద్రకళ ఆయన అంటే ఇష్టపడుతూ ఉంటుంది, కానీ ఆయన పెళ్లి చేసుకోలేకపోతాడు, వాళ్ళ నాన్నే విలన్గా ఉంటాడు. దీంట్లో కూడా అల్లు రామలింగయ్య గారు ఆయన సోగ్గాడు ఏమడుగుతాడు, సోగ్గాడు మరదలు చేసుకుంటాను అంటాడు. ఇంటికి మర్యాదగా తాంబూలాలతో సహా పోతే, నువ్వేంట్రా నీకు చదువు లేదు ఏమి లేదు, నా కూతురుని చదివిస్తున్నాను, నేనంటే పనికిమాలలోనికి ఇచ్చేదానికి కాదు, నేను కూతుర్ని చదివించుకుంటున్నది అనేసి అల్లు రామలింగయ్య రిజెక్ట్ చేస్తే, ఈ సోగ్గాడు శోభనాద్రి నీ కూతురు కంటే బ్రహ్మాండమైన పెళ్లి చేసుకుంటా చూస్తూ ఉండు అనడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ రొటీన్ కథలో ఉన్న బ్యూటీ ఏమిటంటే, సోగ్గాడు అనే అతను ఆవేశపరుడు, అమాయకుడు, పచ్చి పల్లెటూరు వాడు, అమాయకుడు. ఇంకొక హీరోయిన్, ఆ అమ్మాయి కూడా అత్యంత అమాయకురాలు. ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, పాపం చదువుకుంటూ ఉంటుంది, కానీ ఎవరో గుడ్లగూబ అనేసరికి అమ్మాయి ఒక రకమైన ప్యానిక్ అయిపోయి మనుషుల మీద పడి రక్కేంత పనిచేస్తుంది. అమ్మాయికి ఏమిటి, వాళ్ళ మామ ఒకడు ఉన్నాడు దరిద్రుడు, వాడిని పెళ్లి చేసుకోకూడదని ఇంట్లో నుంచి పారిపోతుంది. పారిపోతుంది. వాళ్ళ మామ కూడా ఏమిటి, అరే బాబు నీ కూతురు వయసు అమ్మాయి కదా, నువ్వు పెళ్లి చేసుకుంటానంటావని వాళ్ళ అక్కే అడ్డుపడుతుంది. కానీ అక్కడ అతన్ని ఎదిరించే శక్తి ఆ ఇంట్లో ఎవరికి లేదు. ఈ అమ్మాయి అంతే అమాయకంగా ఇల్లు వదిలి వెళ్తే, ఇతనెంత అమాయకుడు అంటే, పట్నం వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని, నా మరదల కంటే మంచి అందమైన అమ్మాయిని చేసుకోవాలనే కోరికే తప్ప, ఇతనికి పట్నంలో అమ్మాయిలు దొరకరా, కనీసం ఎవరిని పెళ్లి చేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని ఇద్దరు అమాయకులు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారు. అదంతా కూడా కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, బట్ అదే బ్యూటీ ఆ సినిమాలో. ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా రొటీన్ వీళ్ళని ఎదురుపడము, లాస్ట్లో ఒక అమ్మాయి త్యాగం చేయడం అనేది, ఇద్దరిలో ఒక అమ్మాయి త్యాగం చేయడం అనేది ఎప్పటి నుంచో వచ్చిన ఫార్ములా అది. ఆ ఫార్ములా అనేక సినిమాల్లో హిట్ అయింది. రాఘవేంద్రరావు గారు కూడా దేవత తీశారు, శ్రీదేవి జయప్రదతో తీశారు. అది కూడా హిట్ ఫార్ములా, అంటే ఒక అమ్మాయి ఇంకొకరి కోసం త్యాగం చేయడం. ఈ మొత్తం అంతా కూడా దీంట్లో ఈ సినిమాలో ఒక ట్రావెలింగ్ ఉంటుంది. ట్రావెలింగ్ ఏమిటి, పల్లెటూరు, వ్యవసాయము, ఎద్దులు, కబడ్డీ ఆడడము, హీరో ఏమనంటే సోగ్గాడు శోభనాద్రి ఇలా మీసం తిప్పడము, ఇవన్నీ కూడా జనానికి 1975లో ఉన్న అంటే ఆ రోజు ఉన్న నేపథ్యంలో జనానికి విపరీతంగా నచ్చాయి. దానికి తోడు శోభన్ బాబు గారు ఆ రోజు టాప్ పీక్స్లో ఉన్నారు. జయసుధ, జయచిత్ర వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి పాటలు అవన్నీ గ్లామరస్గా ఉన్నారు. అన్నీ కుదిరినాయి, సమపాళ్ళల్లో కుదిరినాయి. దీంట్లో ఏమిటంటే ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, రాజుబాబు పద్మనాభం. ఆ ట్రాక్ ఇప్పుడు చూస్తే ఎందుకు వల్గర్గా ఉంటుంది. అది నాకైతే ఇప్పుడు చూస్తే నాకేం నచ్చలే, చిన్నప్పుడు ఎప్పుడు నవ్వాం కానీ ఏం ట్రాకరా ఇది బాబు అని. అయితే అప్పుడు ఏమిటంటే సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలోనూ ఒక కామెడీ ట్రాక్ ఉండేది. అప్పలాచార్య గారు అని దానికి ప్రత్యేకంగా రాసేవాళ్ళు ఆయన. ఈ కామెడీ ట్రాక్ ఏమిటంటే ఇలాంటి కొంచెం బూతులు, ద్వందార్థాల జోకులతో ఉన్న కామెడీ ట్రాక్ ఉండేది. ఇది ఆ సినిమా జర్నీ చెప్పాలంటే ఇది. రైట్. అంటే అప్పట్లో మూవీస్ ఒక పద్ధతి ప్రకారం వచ్చేవి అని చెప్పడంలో ఇప్పుడు ఈ మూవీ సోగ్గాడు మూవీ ఏదైతే ఉందో జయలద్వయంతో డ్యాన్స్ దుమ్ము రేపారు. సోగ్గాడు శోభనాద్రిగా మనకు కనిపించాడు కదా శోభన్ బాబు. సో అసలు ఆ డ్యాన్స్ చూస్తే కనుక అంత ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఇలా అప్పట్లో మూవీస్లో ఉండేవి. ఇప్పుడు ఇదేమైనా మిస్ అవుతుందంటారా సార్? అంటే వ్యవసాయము అనేది బాగా, అంటే దాంట్లో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం అనేది పల్లెటూర్లలో ప్రధానమైన ఇదిగా ఉండే కాలం అది. వ్యవసాయం, రైతుకు ఒక గౌరవం ఉండేది, రైతుకు ఒక మర్యాద ఉండేది. అందుకని ఆ సినిమా అంతా పల్లెటూర్లలోనే తీశారు. కొన్ని పాటలు మెడ్రాస్లో తీసినప్పటికీ, ఒకటి రెండు సీన్లు హైదరాబాద్లో తీసినప్పటికీ మనకు మొత్తం పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంటుంది ఆ సినిమాలో. పచ్చని పొలాలు, అది చాలా ఇష్టంగా చూశారు దాన్ని. ఎందుకంటే వ్యవసాయానికి ప్రజలు దూరమైన కాలం కాదు అది, వ్యవసాయంలోనే జీవిస్తున్న కాలం. ఇప్పుడు ఏమిటి, వ్యవసాయానికి దూరం అయిపోయినాం మనం. వ్యవసాయం లేదు ఇప్పుడు మనకు. అంటే ఎవడు చూసినా ఏదో మంచి ఉద్యోగం, వైట్ కాలర్ ఉద్యోగమే తప్ప నేను వ్యవసాయం చేస్తానని చెప్పుకునే వాళ్ళే లేరు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నచ్చడమే కాకుండా శోభన్ బాబు గారు అంతకు మునుపు ఇంత బాగా డ్యాన్సులు చేసిన సినిమా లేదు. మీకు సోగ్గాడే అనే పాట ఎండ్లో ఉంటుంది, ఆ పాటలో భలే యాక్టివ్గా ఉంటాడు ఆయన, మంచి ఇదిగా ఉంటాడు. అసలు మామూలు డ్యాన్స్ కాదు అన్నట్టు ఉంటుంది. అన్నీ కుదిరాయి ఆ సినిమాకి. వాన పాటలో కూడా భలే ఎక్స్ప్రెషన్స్, అబ్బా చలికి వణుకుతున్నట్టు. అది ఏవిఎం స్టూడియోలో తీశారు, ఇంకేదో వాహిని స్టూడియో ఏవిఎంలో కలిపి తీశారు.
ఆ పాట ఆ రోజుల్లో చాలా హిట్ సాంగ్. దానికి తోడు జయసుధా గారి గ్లామర్ ఒక రేంజ్లో ఉండేది కాబట్టి ఆ పాటని చాలా ఇష్టపడ్డారు ప్రేక్షకులు. సార్ మీరన్నట్టు 1975లో శోభన్ బాబు గారికి దేవుడు చేసిన పెళ్ళి స్టార్టింగ్లో, ఆ తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి సోగ్గాడు. ఈ రెండు కూడా శోభన్ బాబు గారికి ఒక అఖండ విజయాన్ని కట్టబెట్టాయి. అసలు ఒక్క ఇయర్లో ఇంత సక్సెస్ ఈ మధ్య ఇండస్ట్రీలో మనం చూస్తున్నాము. మీరు అన్నట్టు 2 ఇయర్స్కి ఒక మూవీ అలా వస్తుంది కదా. అయితే రెండు సూపర్ డూపర్ హిట్లే అవ్వడము. 2 కాదు 5. 5 సూపర్ హిట్లు. ఆహా, మీరు ఆ ఇయర్ వచ్చిన 8 సినిమాలను ఒకసారి గమనిస్తే ఏ ఏ కథ కూడా ఇంకో కథలాగా ఉండదు. ఏ క్యారెక్టర్ కూడా హీరో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్లా ఉండదు. దేవుడు చేసిన పెళ్ళిలో ఒక రకమైన క్యారెక్టర్ అయితే, అందరూ మంచి వారిలో ఏమిటంటే విపరీతమైన ఎమోషనల్ చంపేస్తావాడిని వెళ్ళిపోతుంటాడు శోభన్ బాబు. అది కన్నడ సినిమా నుంచి భూతయ్య నమ్మగ అయ్యో అనే సినిమా నుంచి తీశారు. బలిపీఠంలో ఒక భార్యాభర్తల మధ్య సంఘర్షణ. జోబు దొంగలో ఒక దొంగగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత రోజుల్లో ఎలా మారాడు అనేది రావు గోపాలరావు అద్భుతంగా చేశాడు. దాన్ని జోబు దొంగ. బాబు అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది బాబు అనేది ఇలాంటి కథ అది కూడా, కానీ చాలా బాగుంటుంది బాబు. ఇంకా ఆయన అన్ని సినిమాలు 8 సినిమాలు కూడా ఆ రోజు ఆ ఇయర్లో వచ్చినవి ఏ ఒక్క క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ని పోలి ఉండదు. అన్ని డిఫరెంట్ షేడ్స్ చేశాడు ఆయన. మనము గుణవంతుడు అనే సినిమా వచ్చింది. అది కూడా ఒక క్రైమ్ సినిమా లాంటిది. అది ఆడలేదు గుణవంతుడు ఫ్లాప్. అది ఒక క్రైమ్ సినిమా లాంటిది. అది ఆ ఇయర్ అదే వచ్చింది. జీవనజ్యోతి ఉండండి, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జీవనజ్యోతి విశ్వనాథ్ గారి సినిమా. అది ఎంత బాగుంటుందంటే అది ఎప్పుడైనా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. వాణిశ్రీ గారి యాక్షన్ టాప్. ఆమెకు ధీటుగా శోభన్ బాబు గారు చేశారు. ఒక బ్యూటిఫుల్ స్టోరీ అది. అంటే మనకు చాలా సన్నివేశాల్లో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. విశ్వనాథ్ గారి సూపర్ డూపర్ క్లాసిక్స్లో జీవనజ్యోతి. అది కూడా 75లోనే వచ్చింది. బా, అంటే ఆ సంవత్సరము చాలామంది హీరోలకి అండ్ అందులో శోభన్ బాబు గారికి మరపురాని సంవత్సరం అనే చెప్పవచ్చు. అన్ని ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడైతే వీళ్ళు ఎన్ని సినిమాలు తీరనుకోండి, ఒక్క సంవత్సరంలో తీసిన అన్ని సినిమాల్లో మోర్ దాన్ 60-70% సూపర్ హిట్లు ఉండడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆయనకు సాధ్యమైంది అది. రైట్. అలాగే మనము మధ్యలో మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్స్ గురించి మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే, అతిథి పాత్రలో వచ్చినటువంటి గుమ్మడి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈ మూవీకి ఒక కీల్ రోల్గానే మారింది. ఎందుకంటే దానివల్లనే మళ్ళీ ఎండింగ్లో కూడా చూడండి, వాళ్ళ నాన్నగారిని ఎలాగైతే కైకాల సత్యనారాయణ గారు హతమారుస్తారో, అంటే చంపాలనే ఉద్దేశం లేకపోయినా పాపం ఆ దెబ్బలకు తట్టుకోలేక గుమ్మడి గారు చనిపోతారు. ఎండ్ కూడా మళ్ళీ శోభన్ బాబు గారు అదే పనిష్మెంట్తో ఎండ్ చేస్తాడు. అవునవును. బాలమురుగన్ గారి కథలో కీలకమైన సన్నివేశం అది. ఆ తర్వాత కూడా ఆయన సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి చాలా కథలు ఇచ్చారు. తండ్రిని అలా కాడికి కట్టి లాగడం అనేది ఇతనికి తెలిసినప్పుడు శోభన్ బాబు గారి ఎక్స్ప్రెషన్ భలే ఉంటుంది. చంపేస్తావాడిని అన్నట్టుగా. అంతే వాళ్ళ తల్లి మాట తీసుకుంటుంది, అయ్యా నువ్వు హంతకుడు కావద్దయ్యా, నువ్వు ఈ పని చేయొద్దు, మర్చిపో పగలు ప్రతీకారాలు మనకు వద్దు అని. కానీ లాస్ట్కి అది రిపీట్ అవుతుంది. ఏదైతే తప్పు వాడు చేశాడో అదే తప్పును వాడికి శిక్ష వాడికి వేస్తాడు. అవన్నీ ఆ మెలికలు ట్విస్టులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నిటికంటే ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి ప్రధానమైన కారణం శోభన్ బాబు గారి యాక్షను, జయసుధా జయచిత్ర గారి గ్లామరు ప్లస్ సాంగ్స్. మ్యూజికల్ హిట్, కంటిన్యూ మ్యూజికల్ హిట్. అది ప్రతి పాట బాగుంటుంది. అదేందో ఆశ్చర్యం. అన్ని పాటలు ఉన్నప్పుడు ఏదో ఒక పాట చెత్త పాట ఉంటుంది కదా, దీంట్లో ప్రతి పాట బాగుంటుంది. అండ్ అల్లు రామలింగయ్య గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఆయన ఈ మూవీలో అది వదిలే నాకు వదిలే మిగిలింది నువ్వు చూసుకో అంటూ అదొక ఊత పదంలా అనిపించింది నాకు. చక్కగా డైలాగ్ ప్రతి సీన్లో అదొక డైలాగ్ ఉంది. అది నాకు వదిలే మిగిలింది నువ్వు చూసుకో. కానీ లాస్ట్లో వచ్చేసరికి తన కూతుర్నే తను కోల్పోతున్నానని గ్రహించలేకపోతాడు. ఎంత మంచి నీతి ఉందంటే ఎవరు ఏది ఆలోచిస్తారో వాళ్ళకి అదే జరుగుతుంది. అల్లు రామలింగయ్య గారు అలాంటి కన్నింగ్ క్యారెక్టర్లు వేయడంలో ఆయన్ని మించిన వాళ్ళే లేరు. ఆ టైప్ క్యారెక్టర్లు ఇప్పుడు రాసేవాళ్ళు లేరు, నటించేవాళ్ళు అంతకంటే లేరు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు లేవు అట్లా క్యారెక్టర్లు అంటే, అట్లా ఆ క్యారెక్టర్ రాయాలంటే అల్లు రామలింగయ్య గారు అంతటి నటుడు ఉండాలి కదా. అది కదా ప్రాబ్లం. మీకు దాంట్లో చూడండి ఎంత కన్నింగ్గా ఉంటాడు. తన కూతురు దగ్గరికి వచ్చేసరికి నా కూతురు నేను ఇచ్చేయలేదు పో అంటాడు. అతనే కథను మలుపు తిప్పేది. అతను కూతురుని ఇచ్చేస్తే అసలు కథ లేదు. చివరికి కూతురునే పోగొట్టుకు. ఎవరినైతే
తన బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, బాగా చదువుకోవాలి అని కోరుకుంటాడో ఆ తండ్రి ఆ కూతురునే పోగొట్టుకుంటాడు. అది ట్రాజెడీ. అంటే మనము చెడ్డ చేస్తే మనకు చెడ్డే వెనక్కి వస్తుంది, కర్మ అంటారే, ఆ కర్మ అతనికి ఆ రూపంలో వచ్చింది. అలాగే ఈ మూవీ స్టార్టింగ్లోనే మనం చూసినట్లయితే కబడ్డీ సీన్స్ అదొకటి ఉంటుంది. కానీ శోభన్ బాబు గారిని గమనించండి, ఎగరడాలు, దునకడాలు, ఫైట్స్ చేయడాలు, ఎంత ఎనర్జెటిక్ లుక్లో కనిపిస్తారు, ఎంత క్యూట్గా, అదే ఎంగేజ్ కదా, చాలా న్యాచురల్గా. ఆ స్టంట్స్ చూడండి ఎంత, నిజంగా అది డూబా లేకపోతే ఒరిజినలా అని నాకు డౌట్ ఉంది. వచ్చింది. కానీ చాలా చోట్ల ఈయనే ఉన్నారు, చాలా చోట్ల డూపు కూడా ఉన్నారు దాంట్లో, మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే తెలుస్తుంది, ఆ రోజుల్లో చిన్నపిల్లలు అంటే ఈ బిల్డింగ్ నుంచి అక్కడికి జంప్ చేయడం అవన్నీ డూపులు చేశారు. కబడ్డీ మీరు అన్నట్టు కబడ్డీ మాత్రము కబడ్డీ ఒరిజినల్ ప్లేయర్స్నే తీసుకొచ్చారు. అక్కడ మండపేట ఆ వైపు ఉన్నటువంటి ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఇంట్లో ఒకరిద్దరు, ఆయన ఆర్జా జనార్దన్ రావు ఒక టీంకి లీడర్గా ఉంటాడు, శోభన్ బాబు ఇంకో టీంకి లీడర్గా ఉంటాడు. మిగతా వాళ్ళంతా కూడా ఒరిజినల్ ప్లేయర్సే వాళ్ళు ఊరికి ఏమంటారు, జూనియర్ ఆర్టిస్టులు కాదు వాళ్ళు. అండ్ ఈ మూవీలో కలర్లో చూశాను సార్ నేను, మీరు బ్లాక్ అండ్ వైట్లో చూసుంటారేమో నాకు తెలియదు. అది కలర్ సినిమా, అది కలర్ సినిమా, కలర్ మార్చిన సినిమా కాదు అది, కలర్ సినిమానే. రామానాయుడు గారు కొంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ కలర్లోనే తీశారు. అంత మునుపు ఒకటో రెండో ఆయన బ్లాక్ అండ్ వైట్లో తీశారు, కానీ మిగతావన్నీ రాముడు భీముడు అది బ్లాక్ అండ్ వైట్. ఆ తర్వాత ఒకటో రెండో తీశారు, కానీ మిగతావన్నీ కూడా కలరే. 70s తర్వాత కలర్ సినిమాలు వచ్చేసాయి తెలుగులోకి. ఇప్పుడు మోసగాళ్ళకు కలరే కదా. ఇప్పుడు శోభన్ బాబు గారి సినిమాలన్నీ నేను చెప్పాను 8 సినిమాలు, 8 సినిమాలు దాదాపు అన్ని కలరే, బ్లాక్ అండ్ వైట్ లేదు దాంట్లో. ఓకే ఓకే. సో నేను అదే కాస్ట్యూమ్స్ అవన్నీ చూసి చాలా చక్కగా కనిపించాయి అన్నమాట. అందుకని అరే ఇంత బాగా హెచ్డీలో తీసారేమో మళ్ళీ అన్న సందేహం నాలాంటి, అంటే మా జనరేషన్ వాళ్ళకి రాకమానదు. టెక్నాలజీ లేదు కాబట్టి ఆ డ్రెస్సులన్నీ కూడా ముదురు రంగులతో ఉండేటివి, అంటే కలర్లో బాగా కనపడాలని, అంతే తప్ప అది హెచ్డి టెక్నాలజీ కాదు, ఒరిజినల్ సినిమానే అది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే 100 రోజులు సక్సెస్ఫుల్గా ఆడింది. ఏ కేంద్రాల్లో ఆడినా కూడా ఈ మూవీ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కింద కామెంట్లో చూడండి, వాళ్ళ మెసేజ్లు చూస్తుంటే నేను మా తాతయ్యతో కలిసి వెళ్ళాను, నేను ఇప్పుడు చూశాను, ఇలా అవన్నీ మెసేజ్లు రాస్తుంటే వాళ్ళ మధుర జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు ఈ మూవీని. నేను చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతే కలిగింది, నిజంగా పచ్చని పొలాల్లో నేను ఉన్నానా అంతసేపు అన్నట్టుగా. వ్యవసాయం అంత బాగుండేది. మీరు అన్నిటికంటే ఆశ్చర్యపోయేది ఏమిటంటే ఎద్దులు, పాడి అనేది ప్రతి ఇంట్లోనూ ఉండేది. ఎద్దులు అనేటివి పెంచుకోవడం ప్రెస్టీజియస్గా ఉండేది. మీకు దాంట్లో ప్రత్యేకంగా అక్కడ లోకల్ లీడరు ఆ ఎద్దులు పెంచుతూ ఉంటే అవి షూటింగ్ తీసుకొచ్చారు. ఆ ఎద్దులు ఎంత పెద్దగా ఉంటాయి చూడండి అసలు. ఒక సీన్లో ఆ ఎద్దు ఆ బండిని ఎత్తి మళ్ళీ తీసేస్తుంది, అది ఒరిజినల్, అదేం డూప్ లేదు దాంట్లో. ఓకే ఓకే. ఒక ఎద్దు బండిని తిరగొట్టి మళ్ళీ దాన్ని నార్మల్గా పెడుతుంది, అది ఒరిజినల్. అవన్నీ కూడా ఆ రోజుల్లో రైతులకు విపరీతంగా నచ్చాయి, పల్లెటూరు ప్రేక్షకులు దీన్ని విపరీతంగా చూశారు. ఈ సినిమా మీరు అన్నట్టు 19 కేంద్రాల్లో ఆడింది 100 రోజులు, 31 సెంటర్స్ ఏమో 50 days, 40 సెంటర్స్ అని ఒక దాంట్లో ఉంది, కానీ 31 అని ఒక దాంట్లో ఉంది. మేబీ 40 అంటే ప్రతి ఆ రోజుల్లో ఏమిటంటే ఇన్ని సెంటర్లు విడుదలయ్యేవి కాదు. ఇప్పుడు ఉదాహరణకి అనంతపురం అనుకుంటే అనంతపురము హిందూపురము తప్ప ఇంకెక్కడ రిలీజ్ అయ్యేవి కాదు. కడప తప్ప ఇంకెక్కడ రిలీజ్ అయ్యేవి కాదు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు తిరుపతి మాత్రం ఒక్కోసారి మదనపల్లిలో రిలీజ్ అయ్యేవి. అంటే చాలా తక్కువ సెంటర్లలో రిలీజ్ అయ్యే కాలం అది. ఆ రోజుల్లో కూడా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ ఇది దాదాపు 50 days ఆడింది, 100 days మాత్రం 19 సెంటర్లు ఆడింది. దీన్ని విజయవాడలో శివాజీ గణేశన్ గారు చీఫ్ గెస్ట్గా వస్తే దీన్ని శతదినోత్సవ వేడుకలు చేశారు. ఆ రోజుల్లో శతదినోత్సవ వేడుకలని అందులో పనిచేసిన వాళ్ళందరికీ షీల్డ్లు ఇచ్చేవాళ్ళు. శోభన్ బాబు గారు, రామానాయుడు గారికి ఇద్దరికీ కూడా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఈ సినిమాలకు సంబంధించి. రైట్ సార్. అలాగే ఈ సినిమా దర్శకత్వం వహించిన కె బాపయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చూసినప్పుడు ఏంటి గొప్పతనము అని నేను ఆలోచిస్తుంటే నాకు కొన్ని పాయింట్స్ తగిలాయి. నిజంగా ఆయన గొప్పతనం గురించి ఒక్కసారి ప్రేక్షకులకు చెప్తాను. బాపయ్య గారు సీనియర్ దర్శకులు, చాలా హిట్స్ ఇచ్చారు ఆయన. బాపయ్య గారి ప్రత్యేకత ఏమిటంటే ఎదురు లేని మనిషి అని, ఇప్పుడు అశ్విని దత్ గారు ప్రముఖ నిర్మాత ఉన్నారే, ఈయన మొదటి సినిమా ఎదురు లేని మనిషి అని ఎన్టీఆర్ గారితో బాపయ్య గారు తీశారు. ఎదురు లేని మనిషి షూటింగ్లో జరుగుతూ ఉండగానే సమాంతరంగా సోగ్గాడు షూటింగ్ కూడా జరిగింది.
ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కె రాఘవేంద్రరావు గారు, కె బాపయ్య గారు కజిన్స్. అంటే కజిన్స్ అంటే పెద్దనాన్న చిన్నాన్న కొడుకులు, అన్నదమ్ముల్లాగా అనమాట. బాపయ్య గారు ఎదురులేని మనుషులు బిజీగా ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా ఈ సినిమా షూటింగ్లో కొంత వెళ్ళి కొన్ని సీన్లు తీశారు అని అంటారు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారికి బాపయ్య గారు కజిన్ కావడం ఒకటైతే, శోభన్ బాబు గారితో ఆయనకు అనుబంధం ఉంది. ఆ ఏడాది ఆయనకి ఏమిటంటే మామూలుగా శోభన్ బాబు గారు టాప్ హీరో కదా, అంత పెద్ద టాప్ హీరో తన రాఘవేంద్రరావు గారికి తొలి సినిమా అవకాశం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. కోర్స్ రాఘవేంద్రరావు గారికి ఒక లెగసీ ఉంది, వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లో పెద్ద పేరున్న వాళ్ళు. అయినా కూడా రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా అంత పెద్ద టాప్ హీరో శోభన్ బాబు గారితో తీశారు. కాబట్టి శోభన్ బాబు గారితో ఉన్న అనుబంధం కావచ్చు, బాపయ్య గారితో ఉన్న బంధుత్వం కావచ్చు, కరణాలు ఏమైనా కావచ్చు, ఈ సినిమాలో రాఘవేంద్రరావు గారు కూడా కొంత చిత్రీకరణ చేశారని చెప్పుకుంటారు. సరే, మూవీలో మంజు భార్గవి గారి పాత్ర గురించి చెప్తారా? మంజు భార్గవి గారు తొలి రోజుల్లో వ్యాంప్ క్యారెక్టర్లు, ఇలా అదేమిటి ఈ రోజుల్లో ఐటెం సాంగ్స్ చేస్తారే అలాంటి క్యారెక్టర్లు వేశారు. ఆమె అంత గొప్ప నటి అనే విషయము శంకరాభరణం వచ్చిన తర్వాతే మొత్తం ప్రేక్షకులకైనా అందరికీ సినిమా ఇండస్ట్రీకైనా తెలిసింది. శంకరాభరణం తర్వాత కూడా ఆమె పెద్దగా వేరే ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయలేదు. బెంగళూరులో ఏదో డ్యాన్స్ స్కూల్ పెట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయారు. మంజు భార్గవి గారు ఈ సినిమానే కాదు, ఇంకా అంత మునుపు 2-3 ఈ సినిమాలో సోగ్గాడులో ఏమిటంటే ఒక కీలకమైన కథని మలుపు తిప్పేదానికి 2 సార్లు వస్తారు. మొదటిది ఆమె రావడం వల్ల శోభన్ బాబు గారు మళ్ళీ ఏంటి నువ్వు నగేష్ అనేవాడిని పిలిచి, ఇతనికి తెలియదు అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అనే విషయం కూడా హీరోకి తెలియదు. నువ్వేంటి ఈ అమ్మాయి తిక్కగా ఉంది, ఈ అమ్మాయిని తీసుకొచ్చావు, నాకు మంచి అమ్మాయి అంటే వీడి దృష్టి ఏమిటి, పెళ్లి చేసుకోవడానికి. అక్కడ వేరే ఇష్యూ వేరే. దాంతో ఆ మాట అనడం వల్ల ఆ నగేష్ అనేవాడు వెళ్ళి జయచిత్రని తీసుకొస్తాడు. కథకు అదే మలుపు. చివరిలో ఏమిటి మలుపు, ఇతను నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆ అమ్మాయితో అలిగేషన్ చేయిస్తే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అనేది పాయింట్. ఆ అమ్మాయిని అలా చెప్పించడం వల్ల మళ్ళీ కథ మలుపు తిరుగుతుంది. హీరో ఏమంటాడు, లేదు నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకున్నాను కదా, సరే పద అనేసరికి అమ్మాయి అయ్యి బాబు ఇదంతా ఏందో నా తలకాయ నొప్పి, నాకేదో డబ్బులు ఇస్తే వచ్చానని చెప్తుంది. సరే ఇప్పుడు చూస్తే మనకి ఇది ఇట్లాంటి క్యారెక్టర్లు ఎందుకు వేసింది అబ్బాయి ఏమీ అనిపిస్తుంది. కానీ అప్పట్లో ఆమె తొలి రోజుల్లో ఇదే కాదు 4-5 సినిమాలు యాక్ట్ చేశారు ఆమె. విశ్వనాథ గారు ఆమె టాలెంట్ను గుర్తుపెట్టి మంజు భార్గవి గారిని శంకరాభరణంలో ఆ పాత్ర ఇచ్చిన తర్వాతే ఆమె అంటే ఏమిటి, ఇంత గొప్పగా యాక్ట్ చేస్తారా, ఏమి ఇంత గొప్ప డ్యాన్సరా, ఇంత గొప్ప నటి అంటే ఒక్కొక్కరికి 1975 నాటికి ఎవ్వరూ ఊహించలేదు. ఒక 5 ఏళ్లలో ఈమె ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమని మలుపు తిప్పే సినిమాలో కీలకమైన పాత్ర వేస్తుంది అని. నసీబ్ అంటారు దాన్ని, ఫేట్ అంటారే. ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి, బిగినింగ్ ఎండింగ్ తెలుసు కాబట్టి మనం ఇప్పుడు షాక్ అవుతాం, ఆశ్చర్యపోతాం. ఈమెనా శంకరాభరణంలో చేసింది, ఈమెనా ఏంది ఇట్లా పిచ్చి పాత్ర వేసింది అని అనిపిస్తుంది. బహుశా ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు తెలియక ఆ రోజుల్లో పనికిమాలిన పాత్రలు కొన్ని వేశానండి, శంకరాభరణం తర్వాత నా జీవితం మలుపు తిరిగిందని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆమె. కానీ మీరు అన్నట్టు ఆమె వల్ల భార్యాభర్తల మధ్యలో కొంచెం గొడవలు వస్తే ఆ పాట ఉంది చూశారు, శోభన్ బాబు గారు పాడుతూ వెళ్తారు. ఆ పాట వచ్చినప్పుడు సందర్భం ఏంటంటే వాళ్ళ కోర్టులో సత్యనారాయణ ఆమెతో అబద్ధం చెప్పిస్తాడు, మాకేం పెళ్లి కాలేదని. ఎందుకంటే భయం. మేము భార్యాభర్తలు, నా భార్య ఆమె అంటే ఆమె నీ భార్య కాదు, కావాలంటే ఆమెని అడుగు అన్నప్పుడు ఈ పాట వస్తుంది. సో నాటికి నేటికి ఏ నాటికి ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు సోగ్గాడు అదేనండి మన శోభన్ బాబు గారని చెప్పొచ్చు. మరి ఈ మూవీ చూడాలి అని అనుకుంటే వెంటనే యూట్యూబ్లో చూసేయండి, కలర్లో ఉంది. నాకైతే చూస్తున్నంతసేపు మరో లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. ఒక పచ్చని ప్రకృతి నడమ ఉన్నానని చాలా రిలాక్స్ అయ్యాను నేను. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.